అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కాకినాడకు చెందిన కెమికల్ ఇంజనీర్ చెల్లపల్లి హారిక కుటుంబ సభ్యులను రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పరామర్శించారు. శోకసంద్రంలో మునిగిపోయిన హారిక తల్లికి పురంధరేశ్వరి ధైర్యం చెప్పారు. ఇది చాలా బాధాకరం. బిడ్డను కోల్పోయిన ఆ తల్లి కడుపు కోత వర్ణనాతీతంగా ఉందని పురంధరేశ్వరి అన్నారు. విశాఖపట్నంలోని పరిశ్రమల్లో తరచుగా ప్రమాదాలు జరగడం చూస్తున్నామని, ఒక్క విశాఖపట్నంలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ అనేది తప్పనిసరిగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పురంధరేశ్వరి అన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. హారిక అనేటువంటి అమ్మాయి 22 సంవత్సరాలు కెమికల్ ఇంజనీరింగ్ చేసి బ్రహ్మాండంగా చదివినటువంటి అమ్మాయి, మెరిట్లో ఉత్తీర్ణత సాధించినటువంటి బిడ్డ. ఆ బిడ్డ చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది, జీవితంలో స్థిరపడుతుంది కదా అని భావించే సందర్భంలో యాక్సిడెంట్లో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం ఏదైతే ఉందో దానిలో తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇవాళ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుటుంబానికి అండగా నిలబడుతూ ₹1 పరిహారం కూడా చెల్లించారు. అయినా కూడా ఏ పరిహారం కూడా నిజంగా బిడ్డను తీసుకురాలేదు. ఆ తల్లి యొక్క కడుపు కోత ఏదైతే ఉందో అది చూస్తుంటే వర్ణనాతీతంగా ఉంది. ఒక మగబిడ్డ ఉన్నప్పటికీ కూడా ఒక 5-6 సంవత్సరాల క్రితం ఆ బిడ్డను కూడా ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంట. ఈ పాపనేమో ఇలా కోల్పోయి ఒంటరిగా ఆ తల్లి నిలబడటం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే నేను ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ఏదైతే అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, మనం పలు దఫాలుగా అక్కడ ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. కనుక ప్రభుత్వానికి నేను చేసేటువంటి అభ్యర్థన, ప్రతి ఇండస్ట్రీలో విశాఖపట్నం మాత్రమే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రీలో సేఫ్టీ ఆడిట్ అనేది ఖచ్చితంగా జరగాలి అనేది నేను నా తరఫున, అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి చేస్తున్నటువంటి. మరి రాఖీ పౌర్ణమి కోసమని వచ్చినాం కదండి. రాఖీ మీరు ఒకసారి కూర్చుంటే బాగుంటుంది. కెమికల్ ఇంజనీరింగ్ మేడం, మా ఫోటో ఉందమ్మా. ఫోటో సెల్ మీ బాధ ఎవరు తీర్చలేదు కానీ చేయగలిగింది ఏముంది? ఆస్పెక్ట్ ఉందని అనుకోవాలి, ఇంకేం చేస్తాం. ఇక్కడే ఇందమ్మా 2 సంవత్సరాలు నీళ్ళు ఉందండి. ఇంట్లో అక్కడ ట్రిప్లెట్లు అయిపోయిందండి. అయిపోయినండి ఇంకా అందులో జాయిన్ కెమికల్ ఇంజనీరింగ్ మేడం, కెమికల్ ఇంజనీరింగ్ అన్ని పట్టు చదువులో చాలు అన్ని పట్టు వచ్చేసింది. మా ఫోటో ఉందమ్మా, మా ఫోటో ఇవ్వాలి.